బాధపడుతున్నటువంటి దాఖలాలు ఉన్నాయి. నిన్న జరిగినటువంటి సంఘటన ఎవరైతే ఎప్పటి నుంచో ఆచారాలని గౌరవిస్తూ అయ్యప్ప మాలని అనేక సంవత్సరాలు చేస్తున్నటువంటి కుటుంబమైనటువంటి మెగా కుటుంబంలో ఉన్నటువంటి చిరంజీవి గారు, వారి తనయుడు రామ్ చరణ్ గారు ఎప్పుడు దీక్షలో చాలా సందర్భాల్లో చూసినాము. 41 రోజు పాటు మండల కాలం పాటు వాళ్ళు దీక్షలు చేసిరని, వారి దగ్గర అనేక పూజా కార్యక్రమాలు, ధార్మికంగా ఉన్నటువంటి కుటుంబం, సనాతన ధర్మాన్ని గౌరవిస్తున్నటువంటి కుటుంబంగా మేము ఎన్నోసార్లు వారి కుటుంబాన్ని ఆదరించినటువంటి దాఖలాలు, వారి కుటుంబాన్ని ఎంతో ఆదర్శంగా తీసుకున్నటువంటి వ్యక్తులు చాలామంది ఉన్నారు. కానీ నిన్న జరిగినటువంటి సంఘటన చాలా బాధాకరం. ఎవరో మిత్రుడు మాట ఇచ్చిండని, ఆ మిత్రుడు కోరిక మేరకు నేను వెళ్తున్నానని రామ్ చరణ్ గారు కడపలో ఉన్నటువంటి దర్గాకి నుదుట మీద ఉన్నటువంటి తిలకాన్ని, కుంకుమని, విభూతిని తూడ్చివేసి దర్గా లోపలికి వెళ్ళడం, వారి సాంప్రదాయాన్ని గౌరవిస్తూ తలకి పాగా కట్టుకోవడం, అక్కడ వారిని సంబోధిస్తూ ఏదైతే ముస్లిం మతాచారం ప్రకారం పలకరించుకునేటువంటి విధానాన్ని అది పలకరిస్తూ ఖచ్చితంగా సనాతన హిందూ ధర్మాన్ని అవహేళన చేస్తున్నట్టు వారు చేసినటువంటి చర్యని తెలంగాణ అయ్యప్ప చేసినందాన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాము. చాలా సందర్భాల్లో వాళ్ళ కుటుంబాన్ని ఆదర్శంగా తీసుకున్నటువంటి వ్యక్తులం మేము. కానీ ఈ మధ్య కాలంలో జరుగుతున్నటువంటి సంఘటనలు చాలా బాధ అనిపిస్తూ ఉన్నాయి. ఇదో రకమైనటువంటి జిహాద్ అనేటువంటి భావన కనిపిస్తూ ఉంది. ఎవరైతే ఏఆర్ రెహమాన్ ఆయన అన్నాడు, మా మిత్రుడి ఏఆర్ రెహమాన్ అన్నందు వరకు వెళ్ళినానని, కానీ అదే ఏఆర్ రెహమాన్ గతంలో హిందూ ధర్మంలో ఉండి మతం మారిన తర్వాత ఉన్నటువంటి వ్యక్తి. మేము ఇక్కడి నుంచి మేము ఒక సనాతన హిందువులుగా లేదా అయ్యప్ప శక్తిగా, అయ్యప్ప భక్తులుగా మేము ఇలా రామ్ చరణ్ నుంచే, మన వేదిక నుంచే, మన పత్రికా మిత్రుల ద్వారానే మేము ఒక సమాధానం అడుగుతా ఉన్నాము. ఆయన యొక్క మాటని గౌరవించి, ఆయన యొక్క ఆలోచనని గౌరవించి మీరు ఖచ్చితంగా ఎట్లయితే దర్గాకు వెళ్ళిరో మీరు కూడా ఏఆర్ రెహమాన్ని తిరుపతి కానీ లేదా మీరు నమ్ముతున్నటువంటి శబరిమలకు తీసుకురాగలుగుతారా? లేనప్పుడు మీరెందుకు సనాతన ధర్మాన్ని అవమానపరుస్తున్నట్టు మాట్లాడడం సమంజసం కాదు. ఆ చర్యలు సమంజసం కాదు. మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. రామ్ చరణ్ వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పాలి. ఎంతో మంది హిందువులు ఆరాధ్య దైవంగా ఉన్నటువంటి అయ్యప్ప యొక్క మాల వేసుకున్నప్పుడు, ఆ నియమాన్ని పాటించినప్పుడు ఖచ్చితంగా ఆయన అనర్హుడు. దీక్ష తీసుకోవడానికి పూర్తిగా అనర్హుడు. తీసుకున్నప్పుడు ఆ నియమాన్ని పాటించాల్సినటువంటి అవసరం ఉంది. పాటించకుండా తన వ్యక్తిగత ప్రయోజనాల కోసం లేదా ప్రమోషన్ల కోసం లేదా ఎవరు మెప్పు పొందాలనుకుంటా ఉన్నాడు. ఈ మధ్యకాలంలో మనం చూస్తా ఉన్నాము, అనేక దేవాలయాల్లో ఇతర మతాలకు సంబంధించిన వ్యక్తులు విగ్రహాలను ధ్వంసం చేస్తా ఉన్నారు, దేవాలయాలను ధ్వంసం చేస్తా ఉన్నారు. ఇది ఒక రకమైనటువంటి జిహాదీ వైపు తీసుకుపోతా ఉన్నారు. దీన్ని ఖండిస్తా ఉన్నాం. మేము తెలంగాణ అయ్యప్ప చేసి మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. వెంటనే రామ్ చరణ్ బహిరంగంగా సనాతన హిందూ బంధువులకు అలాగే అయ్యప్ప భక్తులకు అందరికీ బహిరంగంగా క్షమాపణ చెప్పాలి. ఇంకో మాట చెప్తా ఉన్నాము, అసలు ఈ రామ్ చరణ్ అటువంటి ఆయనకి గురుస్వామి ఎవరు? ఆ గురుస్వామి ఏం నియమాలు చెప్పిండు, ఏం పాటించాలనేది కూడా కనీస ఇంగిత జ్ఞానం లేకుండా పోతా ఉంది. వీళ్ళే కాదు, ఈ మధ్య కాలంలో ఎవరైతే సెలబ్రిటీలు ఉన్నారో మాలని వేసుకొని వారి ఇష్టానుసారంగా అవసరం లేనటువంటి అనేక ఫంక్షన్లకు, అనేక కార్యక్రమాలకు వెళ్తా ఉన్నారు. దయచేసి మేము వేడుకుంటా ఉన్నాము, మీరు అలాంటి చర్యలు చేసేది ఉంటే దయచేసి మీరు మాల వేసుకోకండి. మాల వేసుకుంటే ఖచ్చితంగా మండల కాలం పాటు ఏవైతే నియమాలు ఉన్నాయో మీ గురుస్వామి చెప్పినటువంటి నియమాన్ని పాటిస్తేనే మీరు ఆచరించండి. మీ ఇష్టానుసారంగా సనాతన ధర్మాన్ని, అయ్యప్ప భక్తుల్ని అవమానపరిచినట్టు మాట్లాడితే మాత్రం సహించేది లేదు. మరొకసారి తెలియజేస్తా ఉన్నాము, దయచేసి ఒకటే చెప్తా ఉన్నాము, ఆ యొక్క కుటుంబం మీద మాకు మంచి అభిమానం ఉంది. కానీ వాళ్ళు ఇలాంటి చర్యలు తీసుకున్నప్పుడు అనేక మంది హిందూ బంధువులు, అయ్యప్పలు వారి కుటుంబం పట్ల వ్యతిరేకత భావన పోయేటువంటి ప్రమాదం ఉంది. దయచేసి వారు వెంటనే సవరించాలి. ఒక దిక్కు వాళ్ళ బాబాయ్ పవన్ కళ్యాణ్ సనాతన ధర్మం వైపు అనేక విషయాల్లో ముందుండి మాట్లాడుతూ ఉన్నాడు.
ఇలా దేశం తగ్గించేటటువంటి వ్యక్తిగా సనాతన భక్తుడిగా ఆయనను వర్ణిస్తుంటే ఇలా వాళ్ళ అబ్బాయి చేస్తున్నటువంటి క్రియ మంచిది కాదు. గతంలో అదే కుటుంబానికి సంబంధించిన నాగబాబు కూడా సనాతన ధర్మం మీద కొన్ని విషయాల్లో వారు మాట్లాడారు. దయచేసి మేము చెప్తా ఉన్నాము, మీరు మీ టీవీ ప్రమోషన్ల కోసం, మీ సినిమా ప్రమోషన్ల కోసం, మీ వ్యక్తిగత జీవితాల కోసం అయ్యప్పని కానీ సనాతన ధర్మాన్ని కానీ అడ్డం పెట్టుకొని ఇలాంటి పర్యలు చేస్తే మంచిది కాదు. దయచేసి మా ఈ అయ్యప్ప జేఏసీ ద్వారా వేడుకుంటా ఉన్నాము, మీరు బహిరంగంగా వెంటనే క్షమాపణలు చెప్పాలని కోరుకుంటా ఉన్నాము. సార్, దర్గాలకు వెళ్ళి ఆయన వెళ్ళినా పర్వాలేదు, కానీ నుదుటిన బొట్టు తీసేసి తిలకం కూడా తీసేసి విభూతి తీసి వాళ్ళ ఆచారం ప్రకారము ఆయన తలకి పాగా కట్టుకొని అక్కడ వాళ్ళ వర్ణించేటువంటి విధానము అంటే వాళ్ళ మతాచారాన్ని గౌరవిస్తూ మేము దాన్ని బాధపడతా ఉన్నాం. అందరినీ మేము ఎవరికి వ్యతిరేకం కాదు, కానీ ఆయన ఎట్లయితే వాళ్ళ మతాన్ని గౌరవించుండో మన మతాన్ని కూడా గౌరవించాల్సిన అవసరం ఉండే. అట్లా దాన్ని తూర్చివేసుకొని పోయినందుకు దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇప్పుడు జేఏసీ కన్వీనరు పెద్దలు బుచ్చిరెడ్డి గురుస్వామి గారు వారు మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాం. తెలంగాణ రాష్ట్రం నుంచి ముందు వరుసలో నిలబడుతున్నటువంటి సంస్థ, ఈ సంస్థలో ఇంచుమించు 132 సంస్థలు విలీనమై ఉన్నాయి. వాళ్ళందరి తరఫున మీ ముందుకు, మీడియా ముందుకు మేము రావడం జరిగింది. నిన్న జరిగినటువంటి ఒక సంఘటన యావత్ రాష్ట్రం నుంచే కాకుండా కర్ణాటక, తమిళనాడు, కేరళ, ఆంధ్ర, మన యొక్క తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అయ్యప్ప స్వాములు ఒక సెలబ్రిటీ ఈ విధంగా చేయడం ఏంటిది? ఆదర్శంగా ఉండవలసినటువంటి సెలబ్రిటీ ఒక రకానికి ఒక జిహాదీ ముసుగులో, ఒక విధంగా కుట్ర కోణంలో ఈ విధంగా వెళ్తున్నారా అనే ఒక డౌట్ మా అందరిలో స్టార్ట్ అవుతుంది. ఏఆర్ రెహమాన్ గారు వారి యొక్క స్నేహభావం ఉండొచ్చుగాక, ధార్మికమైనటువంటి విషయానికి వస్తే ఎవరి మతం వాళ్ళ విధంగా గౌరవించుకుంటారు. శబరిమలకు వెళ్ళేటటువంటి అయ్యప్ప స్వామి నియమంతోటి, నిబంధనలతోటి ప్రాతకాలం కానీ సాయంత్రం కానీ చక్కటి విధానంతో గురుస్వామి అడుగుజాడల్లో నడుస్తున్నటువంటి స్వాముల ద్వారా ఈ యొక్క యాత్రని దిగ్విజయంగా చేసుకొని పూర్తి చేసుకుంటారు. అయ్యా అంటే నేనున్నాననే అయ్యప్ప ఆ స్వామి దగ్గరికి ఈ మధ్య కాలంలో గురుస్వాముల లోపల ఒక చైతన్యం ఏర్పడిన తర్వాత ఎరిమేలికి వెళ్తున్నటువంటి గురుస్వాములు వాళ్ళెంబడి తీసుకుంటున్నటువంటి కొంతమంది స్వాములని ధర్మస్థల ఏవైతే ధర్మశాస్త్ర నుంచి డైరెక్ట్గా పెద్దపాదం కానీ పంబా నుంచి డైరెక్ట్ సన్నిధానానికి వెళ్తున్నారు. ఈ కుట్రని పక్క వాళ్ళు గ్రహించారు. మా యొక్క ప్రార్థనా మందిరానికి చాలా మంది తక్కిర్రు. ఆ కారణంగానే ఏఆర్ రెహమాన్ గారు ఒక జిహాదీ రూపంలో ఇక్కడున్నటువంటి మేఘా ఫ్యామిలీ అంటే తెలంగాణ ఉమ్మడి రాష్ట్రాల లోపల చక్కటి వాతావరణంతో ఉన్నటువంటి సంస్థలో ఉన్నటువంటి వాళ్ళ యొక్క బాబాయ్ గారు సనాతనం గురించి మధ్యకాలంలో తిరుపతిలో ఎలాంటి ఉద్యమాన్ని తీసుకొచ్చారో చూసాం. యావత్ ప్రపంచం గర్వించదగ్గట్టుగా పవన్ కళ్యాణ్ గారు చేస్తున్న పనిని మేమందరం కూడా స్వాగతించాం. కానీ అదే కుటుంబం నుంచి అయ్యప్ప మాల వేసుకొని నియమ నిబంధనలు పెట్టుకొని గురుస్వామి లేకుండా వారి యొక్క వ్యక్తిగతంగా ఇదొక ఈవెంట్ లాగా పోయి దర్గాని సందర్శించడము, మాకు దర్గాను సందర్శించడం కాకుండా అక్కడ ఉన్నటువంటి స్వామి యొక్క వేషభూషణలు ఏ విధంగా అయితే మాల వేసుకుంటేనే తత్వమసిలాగా నువ్వే నేను నేనే నువ్వని స్వామి రూపంలో మారిపోతుంది. రామచరణ్ కాకుండా స్వామిగా మారిపోతాడు. అలాంటి స్వామి వెళ్ళి అక్కడ అందరి ముందులో అక్కడ ఉన్నటువంటి పూజారి బొట్టు దీపిచ్చి తర్వాత అతనికి ఉన్నటువంటి పక్కన కూర్చోబెట్టుకొని వాళ్ళ యొక్క సిద్ధాంత ప్రకారం ఒక సిద్ధాంతాన్ని అవమానపరిచిన విధాన్ని మేము ఖండిస్తున్నాం. మీరు ఒక్కసారి పర్యవేక్షించండి. ఇలా సోషల్ మీడియాలో కానీ ఎక్కడ చూసినా కూడా రామ్ చరణ్ గారి గురించి ఏం రాస్తున్నారు చూడండి. దర్గాలలో
వెళ్తున్నటువంటి వ్యక్తులలో ఎవరం కూడా దర్గాకు మేము ప్రార్థన చేస్తలేము. చాలాలైంది. మేము 30 సంవత్సరాల నుంచి కూడా నిత్యం వెళ్తున్నటువంటి గురుస్వాములు ఇక్కడ ఉన్నారు. ఎక్కడైతే సనాతన ధర్మం గురించి తెలియపరుస్తున్నామో, జాగృతమవుతున్నారు, అయ్యప్ప స్వాములందరూ కూడా ఒక తాటి మీదకి వస్తున్నారు. ఇది గ్రహించినటువంటి కొంతమంది దుష్ట శక్తులు ఏ విధంగా అయినా సరే తెలంగాణలో కానీ ఆంధ్రలో కానీ ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో మండల కాలం జ్యోతికి వెళుతున్నటువంటి ఏ భక్తులు ఉన్నారో లక్షలాది మంది కాకుండా ఈ 2 ఉమ్మడి రాష్ట్రాల్లో కోట్ల మంది దర్శనానికి వెళ్తారు. వీళ్ళందరినీ ఒక విధంగా చెప్పాలంటే వాళ్ళని ఒక అడుగు ముందుకు వేసి మాకు కనిపిస్తున్న కుట్రలో భాగంగా ఇక్కడ దర్గాను దర్శించాలని రెహమాన్ గారు కోరడం జరిగింది. ఇదే రెహమాన్ గారిని జేఏసీ వాళ్ళ మేము అడుగుతున్నాం, మీరు ఇరుముడి కట్టుకొని శబరికి వస్తారా? అదే దర్గాకు దర్శనం చేసుకొని శబరికి వస్తారా అని మిమ్మల్ని మేము ప్రశ్నిస్తున్నాం. మీ కుట్రలో ఒక స్వామి తల్లడిల్లుతున్నాడు. ఇప్పుడు వారికి నిజంగా అర్థమై ఉండొచ్చు ఇంతమంది భక్తుల మనోభావాలని నేను ఇంతమందిని అవమానపరిచానా అని అతనిలో తెలిసి ఉండాలి. రామ్ చరణ్ గారికి వారికి వేసినటువంటి మాల వేసిన గురుస్వామి జ్ఞానోదయాన్ని కల్పించాలి. నియమ నిబంధనలు మీరు తీసుకున్నటువంటి మాల వేసుకోగానే మీరు ఒక పుస్తకాన్ని చూడండి, ఎలాంటి నియమ నిబంధనలు ఉంటాయి. అవన్నీ గౌరవించిన తర్వాతనే కుటుంబంలో తల్లిదండ్రులకు పర్మిషన్ తీసుకొని తన సహధర్మచారిని భార్య పర్మిషన్ తీసుకొని అక్కడున్నట్టు ఇలవేలుపు ఆ యొక్క ఇంటి యొక్క దైవమైనటువంటి దేవుని పర్మిషన్ తీసుకొని అయ్యప్ప మాల వేసుకున్నప్పుడు ఎంత పవిత్రంగా ఈ మండల కాలాన్ని పూర్తి చేస్తారో ప్రతి భక్తునికి తెలుసు. ఎందుకంటే మాకొక డౌట్ గత 5-6 సంవత్సరాల నుంచి చూస్తున్నాం. మండల కాలం నుంచి ఏదో ఒక కుంభకోణం, ఏదో ఒక కుట్ర అయ్యప్ప స్వాముల మీద జరుగుతూనే ఉంది. ఒకసారేమో మహిళా ప్రవేశం, మరొకసారేమో ఈ విధంగా ఏదో ఒక్కటి దేవుళ్ళ మీద అనరాని మాటలు అంటూ, ఈ సంవత్సరమేమో ఇలాంటిది. ప్రతి సంవత్సరం అయ్యప్ప స్వాములకు ఏదో విధంగా శాంతియుతంగా ఉన్నటువంటి స్వాములని ఉద్రేకానికి గురి చేస్తున్నటువంటి కొంతమంది కుట్రదారులుగా మేము ఇవి గ్రహిస్తున్నాం. ఈ కుట్రలో భాగం కాకూడదు. అయ్యప్ప స్వాములు మీ యొక్క ప్రార్థన సన్నిధానాలు ఏవైతున్నాయో అన్ని సన్నిధానాల్లో మీరు చేయవలసినటువంటి కార్యాలు నిత్యం కూడా ఉదయం కానీ సాయంత్రం కానీ దిగ్విజయంగా చేసుకోవాలి. మీరు అడుగుతున్న ప్రశ్నలకు మీ ముందుగా మేమందరం అధికారికంగా ప్రతినిధులుగా జేఏసీ మీ ముందుకు వచ్చాది. తెలంగాణ రాష్ట్రం నుంచి మేఘా ఫ్యామిలీ, మేఘా యొక్క ఉన్నటువంటి ఫ్యాన్స్, మా మేఘా వాళ్ళని ఎవరైనా అంటే ఫ్యాన్స్ ఒప్పుకోకుంటారు. మేము ఫ్యాన్స్కే ఒక ప్రశ్న వేస్తున్నాను. సనాతన ధర్మం గురించి పవన్ కళ్యాణ్ గారికి ఏ విధంగా మద్దతు ఇచ్చారు, ఈ అయ్యప్ప స్వామి విషయంలో మీరే ముందుకొచ్చి మీరు రామ్ చరణ్ గారికి ఏ విధంగా జ్ఞానోదయం కల్పిస్తారో ఒకసారి మీరు ఆలోచించాలి. మీకే వదిలేస్తున్నాం. ఎందుకు చెప్తున్నామంటే అయ్యప్ప స్వాములు శాంతిగా ధర్మం కోసం ఈ నియమ నిబంధనలు చేసుకుంటూ వాళ్ళకున్న సమయాన్ని వాళ్ళు మీ ముందుకు ప్రార్థన రూపంలో కనిపిస్తూ ఉంది. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా చాలా ప్రశ్నల్లో మా ముందు వచ్చినప్పుడు రైలు సౌకర్యం కానీ, ఫ్లైట్ సౌకర్యం కానీ, టోల్ గేట్ సమస్యలు కానీ, ఏదైతే ఎడ్యుకేషన్లో డ్రెస్ విషయంలోకి వస్తే కానీ, ఉద్యోగస్తులకు వాళ్ళకు భిక్ష టైంలో సమయాన్ని కేటాయించాలని కానీ మా యొక్క డిమాండ్స్ని అన్ని పదాధికారులకు అందరికీ కూడా మేము మెయిల్ ద్వారా, మెమోరాండం ద్వారా వాళ్ళకి ఇస్తూనే ఉన్నాం. ఎక్కువ మటుకు సానుకూలంగా మాకు అన్ని విధాల అందుబాటులోకి వచ్చాయి. మేము చాలా ఆనందంగా మాలలు వేసుకుంటున్నాం. ఆనంద సమయంలో
దిగ్భ్రాంతిని కల్పించే విధానం నిన్న మాకు కనిపించింది. అందుకోసమే ఎంబడే స్పందించాం. దీనికి జవాబుదారిగా రామ్ చరణ్ గారు, వారి యొక్క గురుస్వామి గారు, మీరు ఎంబడే అయ్యప్ప స్వాములకు మీరు చెప్పాలనుకున్నది చెప్పవలసిందిగా మేము మనవి చేస్తున్నాం. ఎందుకంటే మేము మీకు ఎంతో గౌరవిస్తూ మీకు మీ దగ్గర ఉన్నటువంటి సెలబ్రిటీలు చాలా మంది పెద్ద పెద్ద యాక్టర్స్, అమితాబ్ బచ్చన్ మొదలుకొంటే మురళీమోహన్ గురుస్వామి కానీ చాలా మంది సినిమాలు తీసినా కూడా ధర్మాన్ని, అయ్యప్ప స్వామిని ఎంతో పవిత్రంగా చూపెట్టినటువంటి సినిమాల్లో చూసాం మేము. అయ్యప్ప స్వామికి ఎక్కడ కూడా డిస్టర్బెంట్ కాకుండా నియమ నిబంధనల ప్రకారం చేశారు. కానీ ఈరోజు మీరు చేసినటువంటి ఏదైతే పని ఉందో ఈ యొక్క పనిని మీరొక్కసారి మీ యొక్క ఈ సోషల్ మీడియాలో పెట్టినటువంటి మీ యొక్క క్యాసెట్ని కానీ మీ యొక్క ఆ యొక్క విధానాన్ని మీరు ఒకసారి చూసి మీరు స్పందించవలసిందిగా మేము మీడియా మిత్రుల ద్వారా మేము కోరుతున్నాం. జవాబు కంపల్సరీ రావాలి. మీ జవాబు కోసం మేము స్వాముల వెయిట్ చేస్తున్నాం. మేము 5-6 రోజులు మీ గురించి చూస్తాం. మీ యొక్క ప్రవర్తనని మేము వెయిట్ చేస్తాం. మీరు జవాబు రాకపోతే ఆందోళన ఉధృతం చేస్తాం. ఇది ప్రతి ఒక్కరికి తెలియక ముందుకే ఇప్పుడే అయ్యప్ప మాలలు అందరూ కూడా వేస్తున్నారు. తెలంగాణలో ఇంచుమించు 30 నుంచి 40 లక్షల మంది అయ్యప్ప మాల వేస్తున్నారు, పాదయాత్రలు చేస్తున్నారు. రేపు జ్యోతికి వెళ్ళే స్వాములు కూడా ఇంచుమించు చాలా మంది ఇప్పుడు అయ్యప్ప స్వామి దీక్షలకు వస్తున్నారు. దయచేసి ఏ స్వామి మనోభావాలని మేఘా ఫ్యామిలీ అవమానపరచకూడదని మేము మనస్ఫూర్తిగా చేసి కోరుకుంటుంది. దీనికి స్పందించి మీరు ఎంబడే ఒక నిర్ణయానికి వచ్చి ఇదే మీడియా ద్వారా మీరు తెలియపరిచిందిగా మేము కోరుతున్నాం. స్వామియే శరణమయ్యప్ప చేసినటువంటిది వారి వివరణ ద్వారానే మేము వినాలనుకుంటున్నాం. వారి యొక్క గురుస్వామి వారు స్నేహం కోసం వెళ్ళి ఉండొచ్చు కాక మేమేమంటున్నామంటే ఏఆర్ రెహమాన్ గారు కుట్రపూరితంగా వీళ్ళు తీసుకెళ్లారు. అక్కడ దర్గాకు వెళ్ళి సందర్శించే వాళ్ళు తగ్గిపోయారు. ఇప్పుడు వెళ్ళే వాళ్ళంతా తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన భక్తులు ఉంటారు. వీళ్ళని ఏదో ఒక దారిని మలపాలని కుట్ర కోణంతో చేసి ఈ విధంగా ఆలోచిస్తుంది. ఏంటండి దాని మీద అనేక సందర్భాల్లో పెట్టినాం. దాని మీద అనేక సందర్భాల్లో ప్రెస్ మీట్ రామ్ చరణ్ గారు చెప్తా అది కూడా గుడిలోకి వెళ్ళి దర్శనం చేసుకున్న సమయంలో అక్కడ ఉన్నటువంటి మత పెద్ద, దర్గాలో ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి పెద్ద స్పెషల్ గా ఈ విధంగా ఉన్నటువంటి బొట్టును తోడిపించాడు. అలంకరణ మాకొక భాగం, విభూతి గంధము ఇవన్నీ ఉంటేనే మాలలో ఒక పవిత్రత. మాల వేసుకున్న తర్వాత నియమ నిబంధనలు ఉంటాయి. మాల తీసేటప్పుడు ఏ కారణంగా తీస్తారో, బొట్టు తీసేటప్పుడు ఏ కారణంగా తీస్తారంటే అశుభం జరిగినప్పుడు మాత్రమే బొట్టు తీసి మాల తీసి మళ్ళీ యథాస్థానంలోకి వస్తారు. మరి ఏమర్థం చేసుకోవాలి ఇప్పుడు మేము? అది వారికే అప్పచెప్తున్నాం మేము. అలాగే కొంతమంది మిత్రులు సలహా ఏంటంటే శబరిమలలో వావర్ స్వామి దగ్గరికి వెళ్తానని. కానీ మేము గత 30 సంవత్సరాల నుండి నేను జేఏసీలో ఉన్నటువంటి వ్యక్తులు అందరం కూడా బుచ్చిరెడ్డి గారు అనేక సందర్భాలు సుమారు 40 సంవత్సరాల నుంచి శబరిమల యాత్ర చేస్తూ ఉన్నారు. రాధాకృష్ణ గారు వెళ్తూ ఉన్నారు, ప్రదీప్ గురుస్వామి గారు ఉన్నారు. భాగ్యనగరమే కాకుండా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఉన్నటువంటి అనేక మంది గురుస్వాములందరితోని మేము అనేక సందర్భాల్లో సమావేశాలు ఏర్పాటు చేసినాము. గురుస్వాముల యొక్క సమ్మేళనము, గురుస్వాముల యొక్క సదస్సు పెట్టి ఆ సదస్సులో మేము తీసుకున్నటువంటి నిర్ణయం ఏంటి అని అంటే వావర్ స్వామి దర్గాకు వెళ్ళవద్దని. మీరు ఈ మధ్య కాలంలో అనేక సందర్భాలు అక్కడ ఉన్నటువంటి టీవీ ఛానల్స్ కూడా వావర్ స్వామి దర్గాకు వెళ్తలేరని చూపించారు. అంటే ఒక చిన్న ఉదాహరణ, మనమే ఇక్కడ మాల వేసుకున్నటువంటి వ్యక్తులు మీ అందరు కూడా చాలా మందికి తెలుసు. ఒక శవం అడ్డం వచ్చినా లేదా శవం విన్నా లేదా ఇంకేదైనా సందర్భంలో ఉంటే వెంటనే వెళ్ళి స్నానం చేసినటువంటి దాఖలాలు. అలాంటిది దర్గాకి ఎట్లా వెళ్తాము? ఆ రోజుల్లో ఒక కల్పితమైనటువంటి ఒక వాతావరణాన్ని క్రియేట్ చేసి అక్కడ ఉన్నటువంటి స్థానిక వ్యాపారులు, స్థానికంగా ఉండేటువంటి కొంతమంది కల్పితమే అది తప్ప ఇంకెక్కడ కూడా
అయ్యప్ప ఉన్నటువంటి నియమాలలో ఎక్కడ కూడా లేదు, ఆ చరిత్రలో ఎక్కడ కూడా లేదు, కల్పితమైనటువంటి చరిత్ర. కాబట్టి మేము ఒక 30 సంవత్సరాల పై నుంచి కూడా ఎవరు కూడా మేము వావర్ స్వామికి వెళ్ళట్లేదు. అక్కడ ఉన్నటువంటి ఎరిమేలు ఉన్నటువంటి వేరే దేవాలయానికి వెళ్తాం కానీ వావర్ స్వామి దగ్గరకు వెళ్ళాము. అక్కడ ధర్మశాస్త్రం ఉంటే ధర్మశాస్త్రకు వెళ్ళి వస్తుంటాం. అయితే మేము దాని మీద కూడా నిన్న మొన్న మాట్లాడినప్పుడు చెప్తా ఉన్నాము, అక్కడ ఉన్నదానికి దీనికి సంబంధమే లేదు. ఇక్కడ ఉన్నటువంటి దర్గా కానీ ఆయన వావర్ స్వామి అక్కడ ఏదైతే ఎరిమేలు ఉన్నటువంటి వావర్ స్వామి దర్గాకు సంబంధమే లేదు. ఇక్కడ ఒక శైతాన్, అక్కడ ఒక శైతాన్. శైతాన్ దగ్గరికి వెళ్ళాలని మేము ఎప్పుడు చెప్పలేదు, చెప్పే ప్రయత్నం కూడా చేయము. కావాలని అది సనాతన ధర్మం మీద ఒక కుట్రలో భాగంగానే జరుగుతూ ఉంది. అది పసిగట్టకుండా ఆ కుట్రలో భాగమైనందుకు రామ్ చరణ్ బహిరంగంగా క్షమాపణ చెప్పాలని మా జేఏసీ తరఫున డిమాండ్. 5-6 రోజుల్లో వారు వివరణ ఇస్తే సంతోషం, లేదా 5-6 రోజుల తర్వాత అనేక చోట్ల మా దేవాలయాలలో, అనేక చోట్ల అన్నదాన శిబిరాలలో, అనేక సంస్థల ద్వారా ప్రతి ఒక్క చోట్ల మేము ఏదైతే కార్యాచరణ చేయబోతున్నామో ఒక 5-6 రోజుల్లో వాళ్ళు క్షమాపణ చెప్తే సరిపోయింది. లేకపోతే 5-6 రోజుల తర్వాత వారం రోజుల పాటు మేము అనేకమైనటువంటి నిరసన కార్యక్రమాలు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. మేము ఏమనుకుంటున్నామంటే శాంతియుతంగా ఉన్నటువంటి వాతావరణాన్ని శాంతియుతంగానే ఇచ్చేయాలి. ఏదైతే వాళ్ళ ఫ్యామిలీ నుంచి ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మాన్ని గౌరవిస్తూ ఒక మంచి భావాజాలాన్ని ప్రజలకు తీసుకుపోతా ఉన్నారు. బాబాయ్ ఏమో ధర్మానికి కట్టుబడి ఉన్నాడు, అబ్బాయి ఏమో అధర్మం వైపు పోతున్నాడు. కాబట్టి ఓ 5-6 రోజుల్లో వారు క్షమాపణ కోరుకుంటాడని ఆశిస్తా ఉన్నాం. ఒక డౌట్ కూడా ఇదొక వచ్చింది. ఇందులో ఒక స్వామి ఒక డౌట్ను ఇంతకుముందుకు ఒక వీడియోలో చూశాను నేను. మీరు కూడా రాఘవేంద్ర స్వామిని పూజిస్తారు, బ్రహ్మంగారి మఠానికి వెళ్తారు, అవి కూడా పొందలే కదా అని అన్నారు. కానీ ఒకసారి జ్ఞాపకం పెట్టుకోండి, రాఘవేంద్ర స్వామి ప్రాణం ఉన్నప్పుడే సమాధిలోకి వెళ్ళాడు తప్ప చచ్చిపోయిపోలేదు. వీరబ్రహ్మేంద్రంగా స్వామి వారు కూడా జీవ సమాధి అయింది తప్ప ఎక్కడ చనిపోయి ఒకటి పెట్టలే, ఎవరు పెట్టలే. చాలా మంది ఇది అర్థం కాక రకరకాల గురువుల గురించి సనాతనం మీద చాలా రకరకాల ప్రశ్నలు వేయడం ఉత్తమం కాదు. ఇది ఒకసారి చరిత్రను తెలుసుకొని మాట్లాడవలసిందిగా మేము మనవి చేస్తున్నాం.